ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి అంటే, నాన్నగారికి కాళ్ళు పట్టి అమ్మకి కాళ్ళు పట్టి అని మాత్రమే కాదు, తనకి వాళ్ళు శరీరం ఇచ్చి ఒక జీవుణ్ణి ఎలా ఉద్ధరించారో తాను కూడా వేరొక జీవుడికి శరీరాన్ని ఇవ్వాలి. అంటే తాను కూడా వివాహం చేసుకోవాలి. సంతానాన్ని పొందడానికి వివాహం ఎందుకండి? తనతో పాటు కలిసి జీవించడానికి అంగీకరించిన క్షేత్రము ద్వారా పొందితే సరిపోదా? అంటే ధర్మము ప్రధానమై ఉంటుంది. మీకు ముందే పురుషార్థముల గురించి చెప్పా. ధర్మబద్ధమైన కామమై ఉండాలి. ధర్మం అన్న చట్టంలోకి ఇమడాలి కామం. అందుకని ఇప్పుడు వివాహ ప్రక్రియ ద్వారా ఒక స్త్రీని స్వీకరిస్తున్నాడు. స్వీకరించి ఆమె యందు తన తేజస్సుని ఉంచి సంతానమును పొందుతున్నాడు. ఇప్పుడు వేరొక జీవుడికి శరీరం ఇచ్చాడు. ఇప్పుడు